వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అచింత్య. ఈరోజు టాపిక్ వచ్చేసరికి విజయనగర సామ్రాజ్యంలో తన చమత్కారంతోనూ, తిరుగులేని బుద్ధిబలంతోనూ, శ్రీరాముడికి ఆంజనేయుడు వలె అందరినీ మురిపించిన ఒక హాస్య చతురుడు ఎవరో తెలుసా మీకు? ఎవరో కాదండి, మన తెనాలి రామకృష్ణుడు. ఈరోజు మనం ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. గెట్ ఇన్ టు ద టాపిక్. ముఖ్యమైన అంశాలు. ఈయన ఒక అష్టదిగ్గజ కవి. శ్రీకృష్ణదేవరాయ ఆస్థానంలో ఉన్న 8 మంది గొప్ప కవుల్లో అష్టదిగ్గజాలు 8 మంది అష్టదిగ్గజాల్లో ఈయన కూడా ఒకరు. అయితే ఈయనకి వికట కవి అనే నామం వచ్చింది. ఎలాగా? ఈయన యొక్క మాటకారితనం, ఈయన యొక్క పదజాలంలో ఉన్న యొక్క ప్రత్యేకత, వీటి ద్వారా చుట్టూ ఉన్న జనాలు ఆయన యొక్క సాహిత్య ధోరణిని చూసి ఆయనకి వికట కవి అనే బిరుదు ఇచ్చారు. ఇంకొక రకంగా ఆయన కాళీ ఉపాసకుడు అని, ఇంకొకరు కొంతమంది కాళీదేవే సాక్షాత్తుగా ఆయనకి వికట కవి అనే నామాన్ని ప్రస్తుతింపజేసింది అని చారిత్రక కావ్యాలు అవి కొన్ని. కాబట్టి ఏదేమైనప్పటికీ ఆయన యొక్క సాహిత్యం కానీ, ఆయన యొక్క చాతుర్యం కానీ, వికట కవి ఎలాగైతే ఎటు తిప్పిన పదాన్ని అదే తిరిగి వస్తుందో, అలాగే ఆయన యొక్క మాటలు కూడా అంతే ఆహ్లాదకరంగా, అంత చాతుర్యంగా ఉంటాయి. అందువలన ఆయనకు వికట కవి అనే నామం వచ్చింది. దీన్ని ఎటు నుంచి చదివినా వికట కవే వస్తుంది. వికట కవి, వికట కవి. చూడండి, ఇటు తిప్పి చూసినా అదే వస్తుంది, అటు తిప్పి చూసినా అదే. లెఫ్ట్ టు రైట్ అదే, రైట్ టు లెఫ్ట్ అదే. ఈయన యొక్క సమయస్ఫూర్తి గురించి తెలుసుకుందాం. కేవలం నవ్వించడమే కాదు, తన యొక్క తెలివితేటలతో అటు రాయల వారిని, ఇటు ప్రజలను, రాజ్య ప్రజలను పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పటికీ క్షణకాలంలో పరిష్కరించగలిగే గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ 8 మంది దిగ్గజాల్లో మన యొక్క తెనాలి రామకృష్ణే అని చెప్పవచ్చు. అయితే ఈయన యొక్క సాహిత్య వైభవం ఎలా ఉంది? ఈయన యొక్క సాహిత్య వైభవం కేవలం హాస్యగాడే కాకుండా, హాస్యంకే పరిమితం కాకుండా గొప్ప పాండిత్యం కలిగిన పండితుడండి. ఆయన రాసిన ఎన్నో కావ్యాల్లో ఒక మహాకావ్యం పాండురంగ మహత్యం. ఇది తెలుగు సాహిత్యం, మన తెలుగు సాహిత్యంలోనే ఒక అద్భుతమైన కావ్యంగా నిలిచిందండి. ఈ పాండురంగ మహత్యం మన రామకృష్ణుల వారు రచయించింది తెలుగులోనే కావడం మన యొక్క గొప్పతనం అండి. ఖచ్చితంగా అది తెలుగు మన తెలుగులోనే ఉంది కాబట్టి పాండురంగ మహత్యం ప్రతి ఒక్కళ్ళు చదవండి. చిన్నపిల్లలకు చాలా ఆహ్లాదకరంగా, హాస్యం కలిగిన హాస్య ధోరణిలో ఉంటుంది కాబట్టి చాలా ఆనందంగా చదువుకోగలరు. అయితే చివరికి ముగింపు. శతాబ్దాలు గడిచినప్పటికీ మన తెనాలి రామకృష్ణ కథలు, ఆయన సమయస్ఫూర్తి ఇప్పటికీ మన యొక్క ఎన్నో జీవిత సత్యాలు నేర్పుతూ ఉంటాయి. మన యొక్క జీవిత కాలంలో ఆయన యొక్క చిట్కాలు ఎన్నోసార్లు ఉపయోగపడుతూ ఉంటాయి. అందులోని ఒక చిన్న కథ. మొదట్లో అప్పుడే శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలోకి ఎంటర్ అయ్యాడు మన రామకృష్ణుల వారు. అయితే ఎవరు రానివ్వట్లేదు. 9 మంది అష్టదిగ్గజాల దగ్గరికి వెళ్ళారు. ఎవరు ఆయనని మెచ్చుకోలేదు. సరే అని ఇంకా డైరెక్ట్గా ఆ స్థానంలోకి వెళ్ళిపోయి సడన్గా
హ్మ్. అప్పుడు రాజ్యంలో ఒక చిన్న కీలకమైన సమస్య ఏర్పడింది. అది రాజుకి కూడా అంతు చిక్కలేదు. అయితే మన తెనాలి రామకృష్ణ వచ్చి ఎంత చాతుర్యంగా ఆ యొక్క సమస్యని పరిష్కరించారో చూడండి. ఈ కథ ద్వారా మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇంకా ఇటువంటి కథలు మనం ఆయన ఆయన కథలు మనం వినాలనిపిస్తుంది. సరే కథలోకి వెళ్తే 17 ఒక ఒక ఫ్యామిలీలో ఒక తండ్రికి ముగ్గురు కొడుకులండి. అయితే తండ్రి చచ్చిపోయాడండి. ఇప్పుడు ఆస్తి పంపకం జరగాలి. అయితే తండ్రికి ఆస్తి ఏముందంటే 17 ఏనుగులున్నాయి. అవి సరిసమానంగా పంచాలి. సరిసమానంగా అంటే పెద్ద కొడుక్కేమో సగం, చిన్న కొడుక్కేమో రెండో కొడుక్కేమో ఆహ్, పావు భాగం, మూడో కొడుక్కి మిగతావి. మిగతా చెరు భాగం అని ఆహ్, చెప్పేసి తండ్రి చనిపోయారు. ఇప్పుడది సమస్యగా ఏర్పడింది. శ్రీకృష్ణదేవరాయలు పంచలేకపోతున్నారు 17 ఏనుగులని. అయితే ఇప్పుడు రామకృష్ణుల వారు స్వామివారి పర్మిషన్ తీసుకొని, దేవుడి యొక్క ఏనుగు ఒకటి తీసుకున్నారు. తీసుకొని వీటిల్లో కలిపారు. కలిపి ఇప్పుడు ఎవరికి కావాల్సింది వాళ్ళకిచ్చేశారు. తర్వాత చివరిగా ఒకటి మిగిలింది. 18 ఉన్నాయి గదా! ఒకటి కలపంగాల్నే ముందు 9 పెద్దవాడికిచ్చారు. మిగతా 6 రెండో వాడికిచ్చారు. ఇంకా మిగతా 2 ఉంటాయి. ఆ 2 మూడో వాడికిచ్చారు. ఇంకొకటి మిగిలింది. అది దేవుడిది. దేవుడిది రాజు వారికిచ్చేశారు. రాజ్యానికిచ్చేశారు. ఇప్పుడు ఎటువంటి సమస్య లేకుండా చక్కగా పరిష్కారం వచ్చేసింది. దాంతో శ్రీకృష్ణదేవరాయలు ఆశ్చర్యచకితుడైపోయి ఇక ఆయన్ని ఆయన యొక్క ఆస్థానంలో ఆత్మ బంధువుగా చేర్చుకొని, ఇక అప్పటి నుంచి ఎటువంటి సమస్యలున్నా ఆయన చేత పరిష్కరింపబడుచు, అలా రాజ్యం సుభిక్షంగా కొన్నాళ్ళు అలా గడిచింది. కానీ ఇందుట్లో దరిద్రం ఏందంటే, ఎప్పుడు చూడు రామకృష్ణుల వారిని ఏదో ఒక ఇరకాటంలో పెడుతూనే ఉండేవాళ్ళు శ్రీకృష్ణదేవరాయల వారు. అయినప్పటికీ తన యొక్క మేధోశక్తితో, తన యొక్క సంకల్ప సిద్ధితో ఎంత ఎటువంటి సమస్య ఉన్నా గానీ పటాపంచలు చేసి వాటిని పరిష్కరించి, పరిష్కరించగలిగే శక్తిని సాక్షాత్తు కాళికాదేవి దగ్గర పొంది, ఆయన నిత్యకాలం ఎంతో పాండిత్యంతో సుభిక్షంగా బతికాడు పిల్లా పాపలతో. థాంక్ యూ. ఇంకా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదన్నా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ అచింత్య.